హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మనం ఈ వచనం చూసుకుంటే ఇది తెస్సలోనికయులకు రాసిన పత్రిక. సో, తెస్సలోనికయుల సంఘానికి పౌలు రాసిన పత్రిక. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరిప్పుడు చేసినట్టే ఇతరులను మీరు గౌరవించండి. మిమ్మల్ని మీరు ఎలా గౌరవించుకుంటారో అన్నట్టు చెప్తున్నారు. సో, మనల్ని మనం కూడా అడగాలి ఈ ప్రశ్న. మనల్ని మనం ఎలా గౌరవించుకుంటామో ఇతరులను అలాగే గౌరవిస్తున్నామా అని. సో, అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఖచ్చితంగా అందరి నుంచి మనము గౌరవం కావాలి అని మనం కోరుకుంటాం. మన ఐడెంటిటీ అనేది ఎవరైనా గుర్తించాలి అనేదే మనం కోరుకుంటాం. ఎవరైనా మనల్ని అక్నాలెడ్జ్ చేస్తే దానివల్ల మనం సంతోషపడతాము. సో, అది అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఇతరులను గౌరవించాలి. మనం ఎలాగైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది మనం చెయ్యాలి. సో, అలాగ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కూడా ఇమ్మీడియేట్‌గా ఖచ్చితంగా అది వస్తుంది. మనకు రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. మనము ఇతరులను గౌరవించినప్పుడు వాళ్ళకు అది పాజిటివ్‌గా కనిపిస్తుంది. పాజిటివ్‌గా కనిపించినప్పుడు మనకు కూడా ఇవ్వాలని అనిపిస్తుంది. సో, ఆ విధంగా మనము ఇతరులను గౌరవించడం వల్ల మనకు కూడా గౌరవం పెరుగుతుంది. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనము రూత్ ఎగ్జాంపుల్ చూద్దాం. రూతు ఆమె వాళ్ళ అత్తగారిని ఎంతగానో గౌరవించింది. ఆమె అత్తగారు ఒంటరిగా ఉండలేరనుకోని అత్తగారినే వెంబడించుకుంటూ వెళ్ళింది. ఓర్ఫా మాత్రం అలాగ చేయలేదు. ఓర్ఫా ఏం చేసింది? వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అదేం తప్పేమి కాదు. అలాగా అగౌరవపరిచినట్టు కూడా ఏం కాదు నయోమిని. నయోమి చెప్పింది, నయోమి చెప్పిన మాట వినింది. కానీ రూత్ మాత్రం నయోమి ఒక్కటిగా ఉండలేదు అని గుర్తించి ఆమెకు గౌరవం ఇచ్చి ఆమెకి ఏం చెప్పింది? మీరు ఎలాగుంటే నేను అలాగే ఉంటాను. మీ వాళ్ళే నా వాళ్ళు. మీరు ఎక్కడికి పోతే నేను అక్కడికే వస్తాను. మీ స్థలమే నా స్థలము. మీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. సో, ఆ విధంగా కంప్లీట్‌గా ఆమె సరెండర్ చేసుకొని ఆమెకు ఫుల్ ఒబీడియన్స్ అనేది చూపించింది. ఒబీడియన్స్ అనేది చూపించి నయోమితోని వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో, అలాగే ఏమైంది? అలాగా ఒబీడియన్స్ అనేది చూపించడం వల్ల నయోమిని గౌరవించడం వల్ల ఏమైంది? రూతుకి కూడా చాలా గౌరవం వచ్చింది. అక్కడ ఆమె పని చేయాల్సిన అవసరం లేకుండానే అంటే చాలా తక్కువ పని చేస్తూనే ఆమెకు ఎక్కువ జీతం అనేది వచ్చింది. ఎక్కువ ఫుడ్ అనేది వచ్చింది తక్కువ పనికే. అలాగే ఆమెకు ఎవరైతే ఉద్యోగాన్ని ఇచ్చారో ఆయనే ఆమెను పెళ్లి కూడా చేసుకున్నారు. ఆయనే ఆమెను పెళ్లి చేసుకోవడము తర్వాత మనం చూసుకుంటే అక్కడ ఎంత గొప్పగా ఆమె పేరు అనేది ఇప్పటివరకు కూడా అందరికీ తెలుసు అనేది మనం చూడవచ్చు. సో, రూతు అనే ఆమె పేరు ఒక ఒబీడియన్స్ అనే దానికి మనము ఖచ్చితంగా ఎప్పుడూ ఒక బెంచ్ మార్క్ లాగా చూస్తూ ఉంటాము. సో, ఆ విధంగా రెస్పెక్ట్ అనేది ఆమెకు పెరిగింది. ఎందుకంటే ఆమె వాళ్ళ అత్తగారిని గౌరవించింది కాబట్టి ఆమెకు కూడా అంత గౌరవం వచ్చింది. అదేవిధంగా మనం కూడా ఇతరులను గౌరవించాలి. ఇతరులను గౌరవించినప్పుడు మనకు కూడా అంత గౌరవం అనేది వస్తుంది. సో, ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా ఇతరులను గౌరవించేందుకు సాయం చేయండి. ఎలాగైతే మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మమ్మల్ని మేము ఎలా ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అలాగే ప్రేమించేందుకు సాయం చేయండి. ఇతరులను కూడా అలాగే గౌరవించేందుకు సాయం చేయండి. మేము ఒకరిని గౌరవిస్తే తప్పకుండా ఆ గౌరవం అనేది మాకు కూడా తిరిగి వస్తుంది అని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన రూత్ ఎగ్జాంపుల్ని బట్టి కూడా మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా రూత్ వల్లే ఇతరులను గౌరవిస్తూ ఒబీడియన్స్ కలిగి జీవించేందుకు సాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.